చందమామ కథ. పెద్ద దిక్కు. అనగనగా ఒక ఊళ్ళో శంకరయ్య, శంకరమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. శంకరమ్మ పాపం ఒట్టి అమాయకురాలు. ఎప్పుడు ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత చివాట్లు తినేది. ఇలాంటి తెలివి తక్కువ పెళ్ళాన్ని కట్టుకున్నానే అని శంకరయ్య తనను తాను తిట్టుకుంటూ ఎలాగో సంసారం సాగిస్తున్నాడు. ఆ సంవత్సరం వేసవికాలం వచ్చే ముందే 2 నెలలకు సరిపోయేట్టుగా ఉప్పు, చింతపండు, మిరపకాయలు, కందులు, పెసలు, మినుములు, ఒకటేమిటి ఇంటికి కావలసిన వెచ్చాలన్నీ తెచ్చిపడేసి, ఒసేయ్ చైత్ర వైశాఖాలు వస్తున్నాయి, అప్పుడు ఎండల్లో పోయి తేవడం కష్టమని కావలసిన వెచ్చాలన్నీ తెచ్చాను, అన్ని ఇప్పుడే వాడేయకు, నేను మళ్ళీ తేలేను అని భార్యతో చెప్పాడు శంకరయ్య. చైత్ర వైశాఖాలంటే ఎవరో మనుషులు అనుకుందా వెర్రిబాగుల్ది. అలాగే ఉంచుతాలేండి అంది. ఆ రోజు మొదలు చైత్ర వైశాఖాలు ఎప్పుడు మన ఇంటికి వస్తారా, ఎప్పుడు ఈ సరుకులన్నీ ఇచ్చి పుణ్యం కట్టుకుంటానా అని ఎదురు చూస్తూ ఉండసాగింది శంకరమ్మ. ఇలా ఉండగా శంకరయ్య ఏదో పని మీద పక్కూరికి పోవాల్సి వచ్చింది. ఊరికి పోబోతూ భార్యని పిలిచి, ఓసేవ్ నేను తెచ్చిన సరుకులన్నీ వాడేసేవు సుమా, చైత్ర వైశాఖాలు వస్తున్నాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది శంకరయ్య పక్కింట్లో ఉన్న 2 రైతులు విన్నారు. శంకరయ్య భార్య వట్టి తెలివి తక్కువదని వాళ్లకు కూడా తెలుసు. అందుచేత శంకరయ్య ఊరికెళ్లిన మర్నాడు ఆ రైతులిద్దరూ కావిళ్లు వేసుకుని శంకరయ్య ఇంటికి వచ్చారు. వచ్చి, మేము చైత్ర వైశాఖాలం, నీ భర్త మాకు వెచ్చాలిస్తానని చెప్పాడు, పట్టుకుపోదామని వచ్చాం అన్నారు. అమాయకురాలైన శంకరమ్మ పాపం వాళ్ళు చెప్పింది నిజమేనని నమ్మింది. వాళ్ళిద్దరికి పీట వేసి కూర్చోబెట్టి సరుకులన్నీ వాళ్ళకి సమర్పించుకుని పంపించింది. మరి 4 రోజులకి శంకరయ్య తిరిగి వచ్చాడు. భర్తని వాకిట్లో చూడగానే, ఏమండోయ్ మీరు చెప్పిపోయినట్లే చైత్ర వైశాఖాలు మన ఇంటికి వచ్చారు, మీరు వచ్చిందాకా వాళ్ళని ఆపడం ఎందుకని మీరు వాళ్ళ కోసం తెచ్చిన వెచ్చాలన్నీ ఇచ్చి పంపాను అని చెప్పింది. శంకరయ్య తెల్లబోయాడు. ఓసి నీ తెలివి మండ, చైత్ర వైశాఖాలేమిటి, మన ఇంటికి రావడం ఏంటి? చైత్ర వైశాఖాలంటే నెలల పేర్లు, ఆ 2 నెలలు ఎండాకాలం, అందుకని చైత్ర వైశాఖాలు వస్తున్నాయని చెప్పాను, ఇదా నువ్వు చేసిన ఘనకార్యం అని 4 తిట్టాడు. మళ్లీ రోజులు గడవసాగినాయి. శంకరమ్మ మాత్రం ఏదో ఒక తెలివి తక్కువ పనిచేసి భర్త చేత తిట్లు తినని రోజు లేదు. శంకరయ్య ప్రాణం విసిగెత్తింది. మన కొంపలో పెద్ద దిక్కు అంటూ ఒకటి లేకపోవడం వల్లనే నీ బుద్ధి ఇలా బుగ్గవుతోంది. పెద్ద దిక్కు అంటూ ఒకటి కొంపలో ఉంటే నీ ఆటల్లో సాగుతాయా అని కసురుకున్నాడు. ఇది వినగానే శంకరమ్మ ఆలోచనలో పడింది. పెద్ద దిక్కు అంటే ఏమిటా అని. ఎలాగైనా ఒక పెద్ద దిక్కుని తాను సంపాదించగలిగితే భర్త చేత చివాట్లు తప్పును కదా అనుకుంది. ఇంటికి ఎవరొచ్చినా గాని మా ఇంట్లో కూడా ఒక పెద్ద దిక్కు ఉంటే ఎంత బాగుండేదో అని ఆనాటి నుంచి అంటూ ఉండేది. ఇది తెలిసి శంకరమ్మని మోసగించాలని ఒకడు తట్ట నిండా గడ్డితో చేసిన బొమ్మల్ని పెట్టుకొని, పెద్ద దిక్కో యమ్మ పెద్ద దిక్కు, పెద్ద దిక్కులో పెద్ద దిక్కులో, పెద్ద దిక్కో యమ్మ పెద్ద దిక్కు అని కేకలు వేసుకుంటూ శంకరయ్య ఇంటి ముందుగా పోయాడు. ఈ కేక వినగానే శంకరమ్మకి ప్రాణం లేసొచ్చింది. వెంటనే ఆ అబ్బిని పిలిచి బేరం చేసింది. ఒక్కో పెద్ద దిక్కు 200 వరహాలు అన్నాడు అతను. అమ్మ బాబోయ్, 200 వరహాలు ఎక్కడి నుంచి తేగలను? కావలిస్తే ఇదిగో నా మెళ్ళ ఉన్న బంగారపు గొలుసిస్తాను, పట్టుకెళ్ళు అంది. ఆ వచ్చినతను, సరే అలాగే తీసుకోవమ్మా అని నిక్షేపం లాంటి బంగారు గొలుసు తీసుకుని ఒక పెద్ద దిక్కు ఇచ్చి తన దారంతన పోయాడు. ఇదంతా జరిగినప్పుడు శంకరయ్య ఇంటి దగ్గర లేడు. శంకరమ్మ తాను కొన్న పెద్ద దిక్కుకి అలంకారం చేసి పసుపు కుంకుమ పెట్టి పూజ చేయడం మొదలుపెట్టింది. ఇంతలో శంకరయ్య ఇంటికి వచ్చాడు. భర్తను చూడటంతోనే పూజ చేస్తున్న శంకరమ్మ చవాలం లేచి, ఏమండి పెద్ద దిక్కు లేదు పెద్ద దిక్కు లేదని రోజు కసురుకుంటున్నారని నా మెళ్ళలో ఉన్న బంగారు గొలుసు ఇచ్చి ఒక పెద్ద దిక్కును కొన్నాను అని తను కొన్న గడ్డి బొమ్మను చూపించింది. శంకరయ్య నిలువునా నీరైపోయాడు. ఓసి దౌర్భాగ్యపు దానా, నీతో ఇంకెలా కాపురం చేసేది? నిక్షేపం లాంటి బంగారు గొలుసు కాస్త వాడెవడ మొహానో కొట్టి ఈ గడ్డి బొమ్మనో కొన్నావు. ఇక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం ఉంటానికి కూడా వీల్లేదు. నీ పెద్ద దిక్కు నువ్వు కలిసి ఎక్కడికైనా ఊరేగండి అని భార్యని ఇంట్లోంచి తరిమేశాడు. పాపం శంకరమ్మ ఏం చేస్తుంది? తన తెలివి తక్కువతనానికి తనను తాను తిట్టుకుంటూ పెద్ద దిక్కును తీసుకుని తన పుట్టింటికి బయలుదేరింది. అలా పోతూ ఉండగా ఒక అడవి వచ్చింది. ఇంతలో చీకటి పడింది. ఆ చీకట్లో ప్రయాణం సాగిస్తే ఏ పులోగిలో మీదపడి చంపుతుందని శంకరమ్మ అక్కడే ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంది.
నడిరాత్రి వేళ కొంతమంది దొంగలు సరిగ్గా ఆ చెట్టు కిందకే వచ్చి తాము దొంగిలించిన సొత్తు భాగాలు పంచుకోసాగారు. వాళ్ళని చూడగానే చెట్టు మీదున్న శంకరమ్మకి గుండెలు దడదడా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. కాళ్ళు చేతులు వణకసాగాయి. ఆమె చేతిలో ఉన్న పెద్ద దిక్కు కాస్త చటుక్కున జారి దొంగల మధ్యలో పడింది. ఆ చీకట్లో పెద్ద చప్పుడుతో ఏదో తమ మధ్యలో పడేసరికి దొంగలు అదేదో దయ్యమో భూతమోనని జడిసి ఇక అక్కడ ఉంటే ప్రాణాలు దక్కవని తాము దొంగిలించిన సొమ్ములు ధనం అంతా అక్కడే వదిలి వెనక్కి చూడకుండా పారిపోయారు. తెల్లారింది. శంకరమ్మ చెట్టు మీద నుంచి దిగింది. దొంగలు అక్కడ వదిలి వెళ్లిపోయిన ధనం నగలు చూసి ఆశ్చర్యపోయి అవన్నీ మూటగట్టుకొని మళ్ళీ తన పెద్ద దిక్కుతో సహా భర్త దగ్గరికి చేరుకుంది. అక్కడ జరిగిందంతా భర్తతో చెప్పి, ఇదంతా నేను కొన్న పెద్ద దిక్కు మహత్యమే. నేను మిమ్మల్ని ఎన్నో విధాలా నష్టపెట్టిన మాట నిజమే అనుకోండి, అయినా దానికి మరి 4 రెట్లు ఎక్కువ సంపాదించుకొచ్చాను చూడండి అంటూ తాను తెచ్చిన ధనము నగలు చూపించింది. శంకరయ్య సంతోషించాడు. ఆనాటి నుంచి శంకరమ్మ కూడా జాగ్రత్తగా ఆలోచించి పనులు చేస్తూ లక్షణంగా కాపురం చేస్తుంది. ఇందులో ఎవరి తెలివితేటలు మాత్రం ఏమున్నాయి? ఏదో ఆ పెద్ద దిక్కు వచ్చిన వేళ మంచిది గనక అలా అదృష్టం కలిసి వచ్చింది గాని